ద్వితీయోపదేశకాండం 7:6 నుంచి చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకొనెను. ఈ వాచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖన భాగాలు చెప్తా ఉంది ఏంటంటే మాట్లాడుతా ఉంది. అంటే దేవుని ప్రజలు అని ఎవరిని అంటారంటే బైబిల్లో ఇజ్రాయేలు ప్రజలు దేవుని స్వకీయులుగా పిలువబడుతుంటున్నారు. మరి దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్వకీయులు అని ఎందుకంటారంటే దేవుడు అబ్రహాంతో ఒక నిబంధన చేసుకున్నాడు. మరి ఆ నిబంధనలో భాగంగా మరి ఈ యొక్క మాటను దేవుని స్వకీయ జనముగా మాట్లాడడం మనం చూస్తూ ఉంటున్నాం. అయితే లేఖన భాగాలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని స్వకీయ ప్రజలు అని చెప్పడమే కాకుండా లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. అందరు చెప్పండి, ప్రతిష్ఠిత జనము అంటే నీవు ప్రత్యేకింపబడిన వ్యక్తివి. దేవుణ్ణి ఎరుగుతే, దేవుని తెలుసుకుంటే, దేవుని క్రీస్తు రక్తంలో కడగబడితే, దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి రక్తంలో నువ్వు కడగబడి నీ పాపాన్ని విడిచిపెట్టి యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి ఎవరైతే క్రీస్తును పోలి జీవిస్తారో వారు ప్రతిష్ఠిత జనముగా మరి మనం చూడొచ్చు. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలను ప్రతిష్ఠితమైనటువంటి ప్రజలుగా లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. అంతేకాదు ఇక్కడ ఏంటంటే ఈ లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ప్రపంచంలో ప్రపంచ జనాభా ఎంత? 845 కోట్లు సుమారుగా ఉంటుండొచ్చు. వీటందరిలో కంటే కూడా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచిందంట. ఎందుకు ఎక్కువగా ఎంచిండు చెప్పండి? ఎందుకు ఎక్కువగా ఎంచిండు అంటే నువ్వు దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకొని దేవుణ్ణే నేను అనుసరిస్తాను ఎప్పుడైతే మనము తీర్మానం చేసుకుంటామో నీ ప్రణాళిక అప్పుడు దేవుల్లో మొదలవుతుంది. దేవుని ప్రణాళిక ప్రకారం మనము జీవిస్తే, దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తే, దేవుని అనుసరిస్తే, దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తే దేవుడు నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా నిన్ను చూడట్లేదు. దేవుడు మన దేవుని బిడ్డలను దేవుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తులుగా చూడట్లేదు. మనం ఏమనుకుంటాం? ఒక నామకార్థమైనటువంటి విశ్వాసములో మనం ఏమనుకుంటాం? ఒక నార్మల్ క్రైస్తవునిగా, నార్మల్ విశ్వాసిగా, లేకపోతే నార్మల్ గా ఒక అందరి లెక్క నేను కూడా ఒక వ్యక్తిని అని అనుకొని నీ విశ్వాస జీవితాన్ని నువ్వు జీవిస్తా ఉంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో అప్పుడు దేవుని జీవితం పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. వాక్యంలో చూస్తే భూమి మీద ఉన్న ఈ భూమి మీద నువ్వు ఒక్కరివే ఉన్నావా? సమస్త ప్రజలు ఉన్నారా? మనం ఒక్కరమే ఉన్నామా? సమస్త ప్రజలు ఉన్నారా? సమస్తమైన ప్రజలలో దేవుని వాక్యం చూడండి, ఇక్కడ సమస్త జనముల కంటే ఏకవచనంతో వాక్యం మాట్లాడుతుంది. ఇక్కడ ఏంటంటే నిన్ను ఎక్కువగా ఎంచిందంట. ఎందుకు ఎక్కువగా ఎంచాల్సిన అవసరం ఏంది దేవునికి? నేను ప్రత్యేకించబడాల్సినటువంటి సమస్య ఎందుకు వచ్చింది ఇక్కడ? ఎందుకు నిన్ను దేవుడు ఒక మంచి ఒక ప్రణాళిక కలిగి నీ జీవితంలో ఏర్పాటు చేసిన దేవుడు అంటే లేఖన భాగాల్లో మనం క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే ఈ దేవునితో ఒక సంబంధం ఎప్పుడైతే కలిగి మనం జీవిస్తామో దేవుడు మన ఎడల ఒక ప్రణాళిక కలిగి, దేవుడు మన ఎడల ఒక ఉద్దేశం కలిగి, దేవుడు మన ఎడల ఒక ఉద్దేశముతో నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి మరి తీసుకుపోవాలనే ప్రణాళిక. మరి స్వకీయ జనము అని ఎప్పుడు అంటామంటే ఆ బాండ్, ఆ రిలేషన్షిప్ మనకి ఎప్పుడు వస్తుందంటే
దేవునితో సంబంధము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ బాండ్ అనేది మనకు దేవునికి మధ్యలో ఏర్పడతా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఏమనుందంటే సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకొని అన్నది. నేను అడుగుతున్నా ఇక్కడ మరి ఈ మాట ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి మరి వాక్యంలో రాయబడింది. మరి క్రొత్త నిబంధనలకు వచ్చినట్లయితే మరి దేవుని స్వకీయ ప్రజలు ఎవరు అంటే క్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడతారో, క్రీస్తును వెంబడిస్తారో, క్రీస్తు దేవుని కొరకు ఎవరైతే బ్రతుకుతారో వారే స్వకీయ జనముగా ఉంటారు. ఎందుకంటే మన జీవితంలో క్రీస్తును పోలి జీవించాల కనుక మరి ఈ స్వకీయ ప్రజల కొరకు దేవుడు ఒక ఉద్దేశం కలిగి, దేవుడు ఒక ప్రణాళిక కలిగి, దేవుడు ఒక నిబంధన కలిగి వీరి పట్ల దేవుడు అనేక రీతులుగా వారిని ముందుకు నడిపిస్తూ వస్తూ ఉంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే అయితే ఈ స్వకీయమైనటువంటి ప్రజల మీద మరి మరి అనేక రీతులుగా మరి అటాక్స్ ఎదురవుతా ఉంటున్నాయి. ఇక్కడ చూస్తే 83వ కీర్తనలో మనం చూసినట్లయితే ఇక్కడ 83వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తే దేవా ఊరకుండకము, దేవా మౌనంగా ఉండకము అని ఇక్కడ రాస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజల గురించి రాసి ఉన్న చరిత్ర అంతటిలో ఎక్కడ కూడా ఈ కీర్తనలో కనిపించని దేశాలన్నీ కూటమిగా ఏర్పడి ఇజ్రాయెల్ స్వకీయమైనటువంటి దేవుని ప్రజలలో మీద శత్రుత్వము పెంచుకోవడానికి మరి తరుణం అవుతున్నట్టు సిద్ధపడుతున్నటువంటి తరుణంలో ఆసాపు 83వ కీర్తన, ఆసాపు రచించినటువంటి 12 కీర్తనలో ఇది ఈ యొక్క కీర్తనగా మనం చూస్తూ ఉంటున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఈ కీర్తనను మనం ఏమని పిలుస్తామంటే, మనం కాదు అనేకులు ఏమని పిలుస్తారంటే యుద్ధ కీర్తనగా మరి ఈ యొక్క కీర్తనను అభివర్ణిస్తూ ఉంటారు. ఎందుకంటే మరి ఆసాపు గారు రానున్న రోజుల్లో తన స్వకీయులకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో ఆ పరిస్థితులను ఉద్దేశించి మరి ఆసాపు గారు మరి దేవుని వాక్యంలో ఈ కీర్తనగా మరి రాయబడి ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ స్వకీయమైనటువంటి ప్రజలు అని అక్కడ వాడడం మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఒక జాతిని దేవుని స్వకీయమైనటువంటి ప్రజలను, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలను, దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి జనములను నాశనము సర్వ నిర్మూలము చేయడానికి అనేక దేశాలు కూడా మరి అక్కడ మరి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నటువంటి సమయంలో ఆయా సమయంలో ఆయా దేశాలు కూడా ఇజ్రాయేల్ ప్రజలు అనగా మరి దేవుని స్వకీయులు, ఇజ్రాయేల్ అనగా దేవుని సంఘం అభివర్ణిస్తూ ఉంది. కనుక మరి ఈ ఇజ్రాయేల్ దేశాన్ని లేకపోతే దేవుని స్వకీయులను అంతం చేయడానికి మరి అనేక ప్రజలు, అనేక దేశాలు కూడా మరి ఈ యొక్క వీరిని నిర్మూలం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుని బట్టి ఆసాఫ్ గారు మరి రాసినటువంటి 12 కీర్తనలో మరి ఇది ఒక యుద్ధ కీర్తనగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఒక జాతిని లేకుండా, ఒక ప్రజలను లేకుండా మరి అనేక దేశాలు కూడా ప్రయత్నాలు చేయడంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక 2వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించు వారు తల ఎత్తి ఉన్నారని మరి ఆసాఫ్ గారు రాస్తా ఉంటారు. ఈ కీర్తనలు రచించింది ఎవరంటే మరి ఆసాఫ్ గారు మరి ఈ కీర్తన రచించున్నారు. ఇజ్రాయేల్ శత్రువులు వారిని నాశనం చేయడానికి మరి కుట్ర పన్నుతున్నప్పుడు సహాయం కొరకు మరి దేవుని ఎదుట ఆయన ప్రార్థించడం మనము చూస్తూ ఉంటున్నాము. కనుక ఎందుకంటే ఇందులో శత్రువుల కుట్రలకు వ్యతిరేకంగా మరి 87వ కీర్తనలో మరి సహాయం కోరబడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ రాయబడి ఉన్నారు. ఎవరు ఇజ్రాయేలీ శత్రువులు అంటే మరి ఎదోమీయులు, ఇష్మాయేలీయులు, మోయాబీయులు, హగ్రీయులు, గెబలు వారు అమ్మోనీయులుగా ఇజ్రాయేలు మరి ఆ శత్రువులుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు మరి ఇజ్రాయేల్ నాశనం చేయాలని వారు పథకం రచించారంటే మరి వీరు దేవుని స్వకీయ జనముగా ఉంటా ఉంటున్నారు. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుని స్వకీయ ప్రజలు,
దేవుని పిల్లలు, దేవుని యొక్క మరి నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితంలో కూడా మరి భయాందోళనకు గురవుతున్నప్పుడు, మరి వేదనకు గురవుతున్నప్పుడు, లేకపోతే మరి సమస్యలో వలయంలో చిక్కుకొని ఉన్నప్పుడు నీవు కూడా దేవునితో సంబంధం కలిగి ఉంటే, మరి దేవునితో ఒక సాన్నిహిత్యం సంబంధంలో కలిగి ఉంటే, మనం కూడా దేవుని సహాయం కొరకు అభ్యర్థించాల్సినటువంటి ఆ తరుణంలో మరి మనం కూడా దేవుని ఎదుట ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎందుకు ఇజ్రాయేలు ప్రజలను ఇన్ని దేశాలు చూడండి, ఒకసారి నేను చెప్తాను. అవి ఎదోమీయులు, ఇష్మాయేలీలు, మోయాబీలు, హగ్రీలు, గెబాలు వారు, అమ్మోని, ఈ దేశాలు ఇజ్రాయేలు చుట్టూ ఉన్నటువంటి ఆ దేశాలన్నీ కూడా దేవుని ప్రజలను. వీళ్ళంతా ఎక్కడో లేరండి, అమెరికాలో లేకపోతే ఇతర దేశాల్లో ఎక్కడో లేరు. మీరు ఇజ్రాయేల్ చుట్టే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుని స్వకీయులుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక వీరందరూ కూడా దేవుని ప్రజలను నిర్మూలం చేయడానికి మరి రచిస్తుంటున్నాడు, పథకాలు పన్నుతా ఉంటున్నటువంటి తరుణంలో ఎందుకు ఇజ్రాయేల్ ప్రజలను ద్వేషిస్తుంటున్నారు? ఎందుకు దేవుని ప్రజలను ద్వేషిస్తుంటున్నారు అంటే, లేఖన భాగాల్లో చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, దుష్కార్యము చేయి ప్రతి వాడు వెలుగును ద్వేషించిన. ఎవరు ద్వేషిస్తారంట? వాక్యంలో చూడండి, దుష్కార్యము చేయి ప్రతివాడు. ఎవరు దుష్కార్యం చేయవాడు అంటే, దేవుని ధిక్కరించేవాడు, దేవుని తృణీకరించేవాడు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికేవాడు. ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలను టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలు దేవుని స్వకీయమైనటువంటి జనాలను ఇబ్బంది పెడుతున్నారు? దేవుని స్వకీయ ఇజ్రాయెల్ ప్రజలను ఎందుకు తిరస్కరిస్తున్నారు అంటే, వీరు దేవునితో ఒక సంబంధం కలిగి జీవించే వ్యక్తులు, దేవుని నిబంధనలో ఉన్న వ్యక్తులు, దేవునితో నడుచుకునే వ్యక్తులు, దేవుని చిత్త ప్రకారం వెళ్ళే వ్యక్తులు, దేవుని కట్టడలను అనుసరించే వ్యక్తులు, దేవుని శాసనాలను అనుసరించే వ్యక్తులు, దేవుని కొరకు దేవుడు ఏ పని చెప్పినా, ఏ మాట ఇచ్చినా దాని ప్రకారం జీవించే ప్రజలు ఎవరు అయ్యా అంటే ఇజ్రాయేల్ ప్రజలు. ఇజ్రాయేల్ ప్రజలను ఎందుకు తిరస్కరిస్తున్నారంటే, వీరితో దేవుడు ఉన్నాడు గనుక. నీ జీవితంలో ఈరోజు కష్టాలు అనుభవిస్తున్నావేమో, బాధలు అనుభవిస్తున్నావేమో. ఎందుకు వస్తున్నాయి అంటే, నీవు దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్నావు కాబట్టి ఇతరులు నిన్ను ద్వేషిస్తున్నారు. ఎందుకు ద్వేషిస్తారు? ఎందుకు తిరస్కారం గురవుతారు? ఎందుకు నువ్వు వేదన పడతావు అంటే, వాక్యం చెప్తుంది ఏంటంటే, దుష్కార్యము చేయి ప్రతి వాడు. ఎవరు ఈ దుష్కార్యం చేయవాడు అంటే, సాతాను సంబంధి, సాతాను ప్రజలు. దుష్కార్యం చేసేవారు ఎవరు అంటే, సాతాను ఏజెంట్స్, సాతాను యొక్క అనుచరులు. వాక్యంలో చూసినట్లయితే, దుష్కార్యము చేయి ప్రతి వాడును వెలుగును ద్వేషిస్తారు. ఏంటిదయ్యా ఈ వెలుగు అంటే, ఆ క్రీస్తే ఆ వెలుగు, దేవుడే వెలుగు. వాక్యంలో చూస్తే, దుష్కార్యం చేయి ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా. ఎవరి క్రియలు? దుష్కార్యము. ఇక చూడండి, దుష్కార్యం చేయి ప్రతి వాడును వెలుగును ఎందుకు వెలుగును ద్వేషిస్తున్నారు? ఎందుకు వెలుగును ద్వేషిస్తున్నారు అంటే, వెలుగు ఎక్కడ ఉంటుందో చీకటి అక్కడ అంతం అవుతుంది. మనము చీకటి రూమ్ లోకి వెళ్ళాలంటే, చీకటి రూమ్ లోకి వెళ్ళినప్పుడు పనులు చేసుకోగలుగుతాం? అక్కడ చేసుకోలేం. ఎందుకు? ఏం అనిపించదు కాబట్టి. మరి చీకటి కార్యకలాపాలు ఎక్కడ చేస్తారు? చీకటిలోనే చేస్తారు. ఎప్పుడైతే వెలుగు ఎంటర్ అవుతుందో చీకటి నిర్మూలము చేయబడుతుంది. చీకటి దేనికి సాదృశ్యం అంటే, సాతానుకు సాదృశ్యం. వాక్యం అదే చెప్తుంది. ఏదంటే, దుష్కార్యాలు, చెడు పనులు చేసేవారు ఎవరిని ద్వేషిస్తారు? దేవుని ద్వేషిస్తారు, దేవుని ప్రజలను ద్వేషిస్తారు, దేవుని స్వకీయులను ద్వేషిస్తారు. ఎందుకు ద్వేషిస్తారు అంటే, దేవుడు వీరితో ఉన్నాడు గనుక. దేవుడు వీరి పక్షాన ఉంటే, అందుకని వాక్యం చెప్తుంది, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నువ్వు క్రీస్తులో ఉంటే
సాతానుకు దడదడ వణికిపోతాడు. అందుకనే వాక్యం సెలవిస్తుంది ఏంటంటే దుష్కార్యం చేయి ప్రతి వాడును వెలుగును ద్వేషిస్తారు. నువ్వు చీకట్లో ఉంటే నిన్ను ఎవడు పట్టించుకోడు, దుష్కార్యాలు చేస్తే నిన్ను ఎవడు పట్టించుకోడు, నువ్వు ఇష్టానుసారంగా బ్రతికితే నిన్ను ఎవడు పట్టించుకోడు, లోకంలో ఆశల వైపు వెళ్తే ఎవరు కూడా పట్టించుకోరు. అదే ఒక సిన్సియర్ గా దేవుళ్ళలోకి వచ్చి బైబిల్ పట్టుకొని ఒక నమ్మకానికి గురవుతారు. ఎందుకంటే నిన్ను ద్వేషించడం లేదు, వారు దేవుణ్ణి ద్వేషిస్తుంటున్నారు. వాక్యం చూడండి, ఇక్కడ తన క్రియలు దుష్క్రియలుగా కనపడకున్నట్లు వెలుగునొద్దకు రారు, వెలుగునొద్దకు రారు. కనుక ఇజ్రాయేలు ప్రజలు వెలుగులో నడిచే వ్యక్తులుగా ఉన్నారు, దేవుని నిబంధనలో నడిచే వ్యక్తులుగా ఉన్నారు, దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా అనుసరించే వారుగా ఉంటున్నారు. సపోజ్ వాళ్ళు చేయొచ్చు, తప్పులు చేయొచ్చు, కానీ దేవుని నిబంధనలో నడుచుకుంటున్నటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మరి అంతేకాకుండా 1 యోహాను 3వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఈ వాక్యం ఏమని రాయబడిందంటే 1 యోహాను 3:13 సహోదరులారా లోకము మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్చర్యపరకుడి. ఎందుకు ఆశ్చర్యపడవద్దు? అనేకులు కూడా ఈరోజు క్రైస్తవాన్ని తిరస్కరిస్తుంటున్నారు, క్రైస్తవాన్ని దూరపరుస్తూ ఉంటున్నారు, క్రైస్తవం మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటున్నారు. దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు ఏంటంటే లోకమును మేము ద్వేషించిన యెడల ఆశ్చర్యపరకుడి అనే లేఖన భాగాలు చెప్తా ఉంటున్నారు. ఇజ్రాయేలు ప్రజలను మరి ద్వేషించడం మొదలు పెడతా ఉంటున్నారు. ఎందుకు? దేవునితో సంబంధం కలిగి ఉన్నారు, దేవునితో సహవాసంలో ఉన్నారు, దేవుని వారి పక్షాన యుద్ధం చేస్తారు. కాబట్టి అనేక దేశాలు కూడా ఏకమవుతా ఉంటున్నాయి. ఈ రోజు వరకు కూడా ఇజ్రాయేల్ మీద దాడులు జరుగుతూనే ఉంటాయి, రాకెట్ లాంచర్స్ వేస్తూ ఉంటారు, బాంబులు పడుతూనే ఉంటాయి ఇప్పుడు కూడా. ఎందుకు? దేవుని ప్రజలు, ఎందుకు? దేవుని స్వకీయులుగా వారు ఉంటా ఉంటున్నాం. 83వ కీర్తనలో 3వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమనుందంటే నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. ఇశ్రాయేలు ప్రజలను ద్వేషిస్తున్నారు, వారిని ఏ రీతిగా పడగొట్టాలి, ఏ రీతిగా నిర్మూలన చేయాలి, ఏ రీతిగా అనగదొక్కాలి, ఏ రీతిగా వారిని ఓడగొట్టాలని ఇశ్రాయేలు ప్రజల మీద మరి ఆ యొక్క నేబర్ దేశాలన్నీ కూడా సరిహద్దులలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఇజ్రాయేలు ప్రజల మీద కుయుక్తులు పంపుతున్నారు. నీలో దాక్కున్న వారిని, అంటే హిబ్రూ పదానికి అర్థం దాక్కున్న వారు లేక అపురూపంగా దాచిపెట్టుకున్న ధనముగా ఇంకొక బైబిల్లో నుంచి తర్జుమా చేయవచ్చు. దాక్కున్న వారు అంటే ఇక్కడ ఏముంది? అంతేకాకుండా నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేస్తున్నారు. వారు ఇజ్రాయేలు పేరు ఇక జ్ఞాపకం రాకపోయినట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఇజ్రాయేలు ప్రజలు అనేదే లేకుండా చేయాలని వారు కపటోపాయములు పంతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ పటంలో ఇజ్రాయేల్ అనేదే లేకుండే, మీకు తెలుసా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉంటది. కొన్ని సంవత్సరాల క్రితం ఇజ్రాయేలు అనే పేరు, ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు. దేవుని వాక్యం చూడండి, ఇక్కడ ఏమనుందంటే వారు ఇజ్రాయేల్ ఎవరు? వారు దేవుని శత్రువులు. ఎవరు వారు? దేవునికి విరుద్ధంగా బ్రతికేవారు. ఎవరు వారు? వెలుగును ద్వేషించేవారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇజ్రాయేలు పేరును ఇకను జ్ఞాపకం రాకపోయినట్లు జనముగా ఉండకుండా. అంటే ఇజ్రాయేల్ అంటే ఒక వ్యక్తి, ఇజ్రాయేల్ అంటే ఒక వ్యక్తి, ఒక దేశము, దేవుని ప్రజలు ఇజ్రాయేలు అంటే. వాక్యంలో చూడండి, ఇక్కడ ఇజ్రాయేలు పేరు ఇకను జ్ఞాపకం రాకపోయినట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించడం రండని చెప్పుచున్నారు. అంటే దేవుని ప్రజల మీద ఎంత కుయుక్తితోటి వారిని నాశనం చేయడానికి శత్రువులు లేస్తా ఉంటున్నారు. దేవుని ప్రజలను ఓడగొట్టాలని ఎంతగా అనేక రీతులుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. అయితే ఇజ్రాయేల్ ప్రజలు చేయవలసింది ఏంటి? దేవుని ప్రజలు చేయవలసింది ఏంటి? దేవుని ప్రజలు నడుచుకోవాల్సింది ఏంటంటే సింపుల్, ఒకటే. మన దృష్టి, దేవుని ప్రజల దృష్టి దేవుని మీదనే ఉండాలి. దేవుని ప్రజల యొక్క దృష్టి దేవుని మీదనే ఉండాలి. నీకు వ్యతిరేకంగా ఎన్ని దేశాలు నీకు వ్యతిరేకంగా వచ్చినా, ఎంతమంది ప్రజలు నీకు వ్యతిరేకంగా లేచినా,
ఎంతమంది ప్రజలు నిన్ను నాశనం చేయాలని చూసినా, ఎంతమంది ప్రజలు నిన్ను వ్యతిరేకంగా పడగొట్టాలని చూసినా, నీ పేరే కనబడకుండా చేయాలని చూసినా, నువ్వు కనుక దేవునితో నిబంధనలో ఉంటే, నీవు కనుక దేవునితో సహవాసంలో ఉంటే, నీవు కనుక దేవుల్లో నాటబడితే, నీవు కనుక దేవునితో ఒక ఉన్నతమైన ప్రణాళికలో ఉంటే, దేవుడే మన పక్షాన యుద్ధము చేస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలను తిరస్కారానికి గురవుతున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు పేరు లేకుండా చేయాలని చూస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఈ రోజు వరకు కూడా ఇజ్రాయెల్ దేశం మీద లాంచర్స్ పడుతూనే ఉంటాయి. అయినా దేవుని యొక్క కటాక్షము ఇజ్రాయెల్ ప్రజలు, మీరు చూడండి, యూట్యూబ్ లో చూడండి, ఇజ్రాయెల్ దేశం మీద దాడులు అని వస్తూనే ఉంటాయి. రాకెట్ లాంచర్స్ వేస్తూనే ఉంటారు ఈ రోజు కూడా. ఎందుకు? ఇజ్రాయెల్ ప్రజలు కాపాడబడుతుంది. టెక్నాలజీలో ఇజ్రాయెల్ అత్యున్నతమైనటువంటి స్థానం. ఇజ్రాయెల్ అంత జ్ఞానం ఇచ్చింది దేవుడు వారికి. ఎందుకు? దేవునితో మనము సహవాసం కలిగి, ఎందుకంటే దేవుని స్వకీయమైనటువంటి ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు. అంతగా దేవుడు ప్రొటెక్షన్ ఇస్తాడు. రాకెట్ లాంచర్ పడితే ఆ సరిహద్దులంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉంటారు. కానీ దేవుడు వారి కటాక్షము వారి మీద ఉంది. ఈరోజు నీకు వ్యతిరేకంగా అనేకులు లేస్తుండొచ్చు, నీకు వ్యతిరేకంగా అనేక శత్రువులు లేస్తుండొచ్చు, గుంపులు కూడా నీకు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తుండొచ్చు. నీవు దేవునితో సహవాసం కలిగి జీవిస్తే, దేవునితో నువ్వు ప్రణాళికలో ఉంటే, నీకు వ్యతిరేకంగా ఎంతమంది లేచినా దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. ఇక్కడ చూడండి 3వ వచనంలో వారు ఏమన్నది ఇక్కడ, నీ ప్రజల మీద వారు కపటోపాయం పన్నుచున్నారు, నీ మరుగుదొచ్చిన వచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు అంట. చూడండి, ఇజ్రాయెల్ ప్రజల మీద భయంకరంగా లేస్తా ఉన్నారంట. కనీసం వారి పేరు, ఇజ్రాయెల్ పేరు అనేది కూడా వినబడకుండా చేయాలని అనేక దేశాలు ఇజ్రాయెల్ నాశనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని ప్రణాళిక మన మీద ఉంటే దేవుడే కాపాడుతాడు. 5వ వచనం, ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొనుచున్నారు, నీకు విరోధంగా నిబంధన చేయుచున్నాడు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇశ్రాయేలులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబులు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిష్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి పనులు చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ వివిధ రకాలుగా ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేని వారు కూడా ఒకరంటే ఒకరికి పడని పరిస్థితులలో కూడా ఇజ్రాయేలును నాశనం చేయడానికి అందరు ఒకటైనరంట. ఇక్కడ ఉన్నటువంటి దేశాలు ఉన్నారు కదా, వీళ్ళు ఈ ప్రజలు ఉన్నారు కదా, చదువు, మోయాబీలు, హగ్రీయులు, గెబలు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిష్తీయులను, వీరి మధ్యలో కొన్ని సందర్భాలలో ఏకాభిప్రాయం ఉండదు. వీరి మధ్యలో ఒక మాట మీద నిలబడే వ్యక్తులు కాదు వీరు. అయినా వీరి అల్టిమేట్ టార్గెట్ ఏంటి? ఇజ్రాయేలును నిర్మూలం చేయాలి. ఇజ్రాయేలును నిర్మూలం చేయాలంటే ఏం చేయాలా? ఈ ఏకగ్రీవంగా లేని వారందరూ ఒక తాటిపైకి వచ్చారంట. ఎందుకు? ఇజ్రాయేలును నిర్మూలం చేయడానికి. చూడండి ఇక్కడ వాక్యం, చూడండి ఇక్కడ, నీకు విరోధంగా నిబంధన. అంటే వీరు అనుకుంటున్నారు ఏంటంటే, ఇజ్రాయెల్ను మేము ఓడగొడతాం, ఇజ్రాయెల్ ప్రజలను పడగొడతాం, ఇజ్రాయెల్ ప్రజల పేరు లేకుండా మేము చేస్తామని వీరు కపటోపాయంలో పన్నుతున్నారు. అయినా వీరు తెలుసుకోకుండా ప్రయత్నాలు చేసేది ఏంటంటే, దేవుడు వీరి పక్షాన ఉండని వారు తెలుసుకుంటలేరు. అక్కడ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను గెలికిస్తే చేస్తే వీరి పక్షాన దేవుడి మధ్యలోకి వస్తాడన్న విషయము మర్చిపోయి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. కనుక వాక్యంలో మనం చూసినట్లయితే వారంతా మరి దేవునికి వ్యతిరేకులుగా దేవుని ప్రజలను నాశనం చేయాలని ఇష్టపడుతుంటున్నారు. అంతేకాకుండా మరి శత్రువులైన హేరోదు, పిలాతు కూడా ఆ రీతిగానే క్రీస్తును సిలువ వేసిన సందర్భంలో మరి స్నేహితులుగా మనం చూస్తూ ఉంటున్నాం. లూకాసు వార్తలో ఉంటుంది. అక్కడ శత్రువులైనటువంటి హేరోదైనా మరి పిలాతైనా మరి వారు వ్యతిరేకులుగా ఉన్న క్రీస్తును సిలువ వేసే విషయంలో ఇద్దరు ఒకటైన అక్కడ చూసారా? అది సాతాను కపటోపాయం.
మనం ఎన్ని వ్యతిరేకంగా, ఎంతమంది నీకు వ్యతిరేకంగా లేచినా, ఎంతమంది గుమిగూడినా, ఎన్ని దేశాలు ఇజ్రాయెల్ ప్రజలను నాశనం చేయడానికి కపటోపాయములు పనినా, ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు. నీ జీవితంలో కూడా, మన జీవితంలో కూడా మనకు వ్యతిరేకంగా ఎంతమంది లేచినా, నీ సహవాసము, నీ సన్నిహిత్యము, నీ యొక్క నిబంధన దేవునితో ఉంటే దేవుడు నీకు ముందుగా నడుస్తాడు. అది ప్రణాళిక, అది దేవుని ప్రణాళిక. ఈ ప్రణాళిక ఎందుకు దేవుని ప్రణాళిక? 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం మనం చదువుకున్నాం కదా. ఇజ్రాయెల్ ప్రజలు ఏంటంట? ప్రతిష్ఠితమైనటువంటి జనము. మరి దుష్కార్యం చేయవాడు ఎవరు? సాతాను వ్యక్తులు. నీకు వ్యతిరేకంగా పనిచేసేవారు ఎవరు? సాతాను ప్రజలు. ఎందుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే, దుష్క్రియలు చేయవాడు దేన్ని ద్వేషిస్తాడంట? వెలుగును ద్వేషిస్తాడంట. ఏంటి వెలుగు? లైటా వెలుగు? ఏంటి వెలుగు? క్రీస్తే వెలుగు. క్రీస్తుతో సంబంధం కలిగి ఉంటే నీకు వ్యతిరేకంగా ఎంతమంది లేచినా, ఎన్ని గుంపులు నీకు వ్యతిరేకంగా లేచినా, దేవుని ప్రణాళికను ఎవ్వరు కూడా కదిపించలేరు. దేవుని ప్రణాళికను ఎవ్వరు కూడా కదిలించలేరు. చేయవలసింది ఒకటే, నీ సంబంధం, పక్కవారితో చెప్పండి, నీ సంబంధము దేవునితో కంటిన్యూ చేయి. చెప్పు పక్కవారితో, నీ సంబంధము దేవునితో ఉంటే నీకు వ్యతిరేకంగా హెబ్రీలు వచ్చినా, నీకు వ్యతిరేకంగా వేరే వాళ్ళు వచ్చినా, ఇక ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 83వ కీర్తనలో గెబాలు వారును, అమ్మోనీయులను, అమాలీకులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను, అంటే ఈ ప్లేస్లలో తీసేసి మన శత్రువుల పేర్లు పెట్టుకోవాలి. ఈ పేర్లు తీసేసి మనం ఏం చేయాలి? మన శత్రువుల పేర్లు పెట్టుకొని, వీరు ఎంతమంది నీకు వ్యతిరేకంగా లేచినా దేవుని ప్రణాళిక నీ జీవితంలో రూపింపబడిన ఆయుధము వాడిదిల్లు. అది దేవుని ప్రణాళిక. శత్రువులు ఎంతో లేవచ్చు. ఎందుకు లేస్తారు? ఎంతో మంది అడ్డగించవచ్చు. ఎందుకు లేస్తారు? వారు దేన్ని ద్వేషిస్తున్నారంట? నిన్ను కాదు, నీలో ఉన్న వెలుగును ద్వేషిస్తున్నారు. ఎందుకు వెలుగును ద్వేషిస్తున్నారంటే, వెలుగును ద్వేషించకపోతే సాతాను క్రియలు చెల్లవు. కనుక నువ్వు వెంబడించాల్సిన చీకటినా, మనం వెంబడించాల్సింది వెలుగును వెంబడించాలి. లూకా సువార్తలో కూడా చూద్దాం ఒక మాట, 23:12 వచనంలో, అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకరినొకడు మిత్రులైనంట. ఇక్కడ చూడండి, ఇక్కడ 23:12 అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి. ఇంతకుముందు ఎట్లుండేవారు? హేరోదు, పిలాతు ఎట్లుండే? వీరు శత్రువులుగా ఉండే. ఎవరిని పడగొట్టడానికి మిత్రులైన? ఇక్కడ ఎవరిని పడగొట్టడానికి? క్రీస్తును సిలువ వేసే సందర్భంలో శత్రువులు కూడా ఏమైపోయినట్ట? మిత్రులుగా మారిపోయినట్టు. ఎందుకు? దేన్ని ద్వేషిస్తున్నారు వారు? వెలుగును ద్వేషిస్తున్నారు. ఎవరు ఆ వెలుగు? క్రీస్తే ఆ వెలుగు. కాబట్టి ఈరోజు మనం తిరస్కారానికి గురైనా, నీవు వేదనకు గురైనా, నీకు వ్యతిరేకంగా గుంపులు గూడుకున్నా, ఈ 83వ కీర్తన, దీని పేరేంటో తెలుసా? ఆసాపు రచించిన 12 కీర్తనలో చివరి కీర్తన ఇదే ఆసాపు కీర్తన. ఇజ్రాయెల్ ప్రజల మీదకి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వస్తాయని ఈ కీర్తన ద్వారా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఆసాపు గారు. నీకు సమస్యలు వచ్చినప్పుడు 83వ కీర్తన తీసి చదువుకో. నీకు వ్యతిరేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు, దేవా నా సంబంధము ప్రజలతో లేదు, నా సంబంధము నా మిత్రులతో లేదు, నా సంబంధము లేకపోతే నా బంధువులతో లేదు, నా సంబంధము నా చుట్టాలతో లేదు, నా సంబంధము ఇరుగు పొరుగు వారితో లేదు, నా సంబంధము నీతో ఉంది. కనుక నా పక్షాన నువ్వు నిలబడి యుద్ధం చేయి. ఎందుకు చేయాలి? నువ్వు వెలుగును ప్రేమిస్తున్నావు, వారు వెలుగును ద్వేషిస్తుంటున్నారు. నీ సంబంధము వెలుగుతో ఉంటే, నీ సంబంధం కనుక వెలుగుతో ఉంటే, నీకు వ్యతిరేకంగా దేశాలు లేచొచ్చిన,
ఇజ్రాయెల్ నాశనం చేయడానికి, ఇజ్రాయెల్ ప్రజలు పడగొట్టడానికి, ఇజ్రాయెల్ ప్రజల పేరే లేకుండా చేయడానికి అక్కడ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా లేస్తా ఉన్నాయి. ఎవరికి వ్యతిరేకంగా లేస్తున్నారు? వారు అనుకుంటున్నారు ఇజ్రాయెల్ నాశనం చేయడానికి, దాన్ని పతనం చేయడానికి మేమందరం ఏకమైతున్నాం అని అనుకుంటున్నారు. కానీ వారు పెట్టుకునేది ఎవరితో? దేవునితో, సర్వశక్తుడైనటువంటి దేవునితో వారు యుద్ధానికి కాలు దూస్తుంటున్నారు. పిలాతు, హేరోదు శత్రువులు వారిద్దరు కూడా. యేసుక్రీస్తును సిలువ వేయడానికి వారిద్దరుగా శత్రువులు ఏమైపోయినట? మిత్రులు అయిపోయినంట. చూసారా? మిత్రులైనా రోజు రోజు కూర్చొని బిర్యానీలు తిన్నా, ఇంకొకటి చేసినా నీ సంబంధము దేవునితో మర్చిపోకు. గుర్తుపెట్టుకోండి, అది నీ సంబంధము దేవునితో కనుక ఉంటే దేవుడు నీ పక్షాన నిలబడతాడు. కనుక వాక్యంలో మనం చూసినట్లయితే దేవునితో సంబంధం ఉంటే దేవుని యొక్క వాక్యంలో అనేక విషయాలు చెప్తాయి. 5వ వచనంలో మనం చూద్దాం. ఇక్కడ ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధంగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన అమ్మోనీయులు, అష్షూరు దేశస్తులు వారితో కలిసి ఉన్నారు, వారు సహాయం చేయుచున్నారు. మిద్యామునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్ద నీవు సిసేరాకును యబీను ఏందమ్మది యబీనునకును చేసినట్లు వారికి చేయము. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంటైరి. ఏమైందంట? లాస్ట్కు దేవుని ప్రజలతో పెట్టుకుంటే ఏమైందంట? భూమికి. చూడండి ఇక్కడ, నీకు విరోధంగా నిబంధన చేసుకుని. ఎవరికి విరోధంగా నిబంధన చేసుకున్నారు? దేవుని ప్రజలకు విరోధంగా. దేవుని ప్రజలకు విరోధంగా ఎవరైతే నిబంధన చేసుకుంటారో వీరి పేరే లేవు. ఇజ్రాయెల్ ప్రజలు ప్రపంచ పటంలో కొన్ని సంవత్సరాలు ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ పేరే లేదు అక్కడ, తెలుసా మీకు? ఇప్పుడు ఒక 100 సంవత్సరాల ప్రపంచ పటంలో చేర్చబడే టెక్నాలజీ విషయంలో నెంబర్ 1 ఇజ్రాయెల్ దేశం. కనుక దేవుని ప్రజల పవర్ ఆ రీతిగా ఉంటుంది. కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ హోరేబు జెబూనాను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకు చేయము, జబహు సల్మనాను వారికి చేసినట్లు వారి సకల రాజులకు చేయము అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుడు వారి పట్ల ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రణాళిక ఆ రీతిగా ఉంటుంది. 12వ వచనం చూడండి, దేవుని నివాస స్థలమును మనము ఆక్రమించుకొందామని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరుగు ధూళి వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చినట్లు, కారు చిచ్చు కొండలను తగులు పెట్టునట్లు నీ తుపాను చేత వారిని తరుముము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా వారు నీ నామమును వెదుకున్నట్లు వారికి పూర్ణవమానం కలగజేయము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే, యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే, యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక. దేవుని ప్రజల జోలికి వస్తే ఏమైందంట? అక్కడ ఏమైందంట? పెంట కాకముందే దేవునితో సరి చేయాలని ఆసాపు గారు ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర. ఎందుకు? వారిని నాశనం చేయమన్నాడు కాదు, దేవుని మారు మనసు పొందుకొని, దేవుని ఎదుట క్షమాపణ పొందుకొని, దేవుని స్వకీయులను ద్వేషించకుండా, నా నాశనం కాకుండా మరి ఉండాలంటే మరి ఆసాఫ్ గారు ముందుగానే హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కనుక దేవునితో సంబంధం కలిగి మనం చేయవలసింది ఒకటే, దేవునితో సంబంధం కలిగి జీవించు. ఇజ్రాయెల్ ప్రజలను స్వకీయులుగా దేవుడు అభివర్ణిస్తూ ఉంటాడు. మరి నిన్నేమని అభివర్ణిస్తున్నాడు దేవుడు? దేవునితో సంబంధంలో ఉంటే దేవునికి ప్రజలంగా మనం ఉంటా ఉంటాం. 35వ కీర్తన చదువుకుందాం. 8వ వచనంలో, వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చును గాక, తాను ఒట్టిన వలలోనే తాను చిక్కబడును గాక, వాడు ఆ చేటులోనే పడును గాక అని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నారు. కనుక
మన ప్రజలముగా మనము దేవునితో సంబంధం కలిగి మనం జీవించాలి. ఇక్కడ అంతేకాకుండా ఇంకొక ఆసాఫ్ కీర్తన మనం చదువుకుందాం. కీర్తన 7వ కీర్తన 6-9 వచనాలు చదువుకుందాం. ఇక్కడ ఆసాఫ్ 2 కారణాలను యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము, న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా. న్యాయ విధిని నీవు అంటే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా దేవుడు ఏం చేస్తాడంట? న్యాయము చేస్తాడంట. జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. ఏం చేస్తాడంట దేవుడు? జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా. నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. నాకు న్యాయం. మనం మానవులమైనటువంటి మనము ఏం చేయాలి? దేవుని దగ్గర దేవుడు మన ప్రార్థనకు చెవి యొక్కాలంటే న్యాయముగా బ్రతకాలి, నీతిగా జీవించాలి. ఈ 2 గుణ లక్షణాలు దేవుని ప్రజలమైనటువంటి మనలో ఉంటే, దేవుని ప్రజలముగా ఈ 2 గుణ లక్షణాలు నేను ఎప్పుడు చెప్తా, నీతి, పరిశుద్ధత, యథార్థత. ఇక్కడ ఏమనుంది? ఇక్కడ ఏమని రాయబడింది? ఇక్కడ నీతి, యథార్థత. ఈ 2 గనుక నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవుడు నీ పక్షాన నిలబడతాడు, నీకు న్యాయం తీరుస్తాడు. అందుకనే 9వ వచనంలో ఆసాఫ్ గారు చెప్తున్నాడు ఇక్కడ ఏంటంటే, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము. చూడండి ఇక్కడ ఏంటంటే దేవుడు ఏం చేస్తాడంట? హృదయములను అంతరింద్రియములను దేవుడు పరిశీలిస్తాడంట. పరిశీలించే క్రమంలో నీ సహవాసము, దేవునితో నీకున్నటువంటి సంబంధము, నీ జీవన విధానము దేవుడు పరిశీలిస్తాడా? దేవునికి పరిశీలిస్తున్నటువంటి క్రమంలో దేవునికి ఏం కనబడుతుంది? దేవునికి ఏం కనబడుతుంది? మన జీవితం ద్వారా మోసం కనబడుతుందా? అక్రమం కనబడుతుందా? దౌర్జన్యం కనబడుతుందా? దుష్క్రియలు కనబడుతున్నాయా? ఏం కనబడుతున్నాయి? నీలో గనుక నీతి, నీలో గనుక యథార్థత, నీలో గనుక పరిశుద్ధత ఉంటే నీ పక్షాన దేవుడు నిలబడి సంవత్సరాలు పేరు లేకుండా చేసిన ఈ రోజు ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ ప్రజలు రావడానికి కారణం ఏంటంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడు గనుక ఇజ్రాయెల్ మరలా ప్రపంచ పటంలోకి పేరు వచ్చింది. ఇజ్రాయెల్ ప్రజల పక్షాన దేవుడు నిలబడ్డాడు. ఇజ్రాయెల్ ప్రజల పక్షాన అనేక రీతులుగా దేవుడు హెచ్చిస్తుంటున్నాడు. ఎందుకు? నీతి, యథార్థత ఇవి కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుడు మన పక్షాన ఉంటాడు. ఇక్కడ చూద్దాం 9వ వచనంలో జకర్యా 9వ అధ్యాయంలో చదువుకుందాం. ఇక్కడ కొన్ని మొదటి వచనాలు చదువుకుందాం. ఇక్కడ చదువుకొని మనం ముగించుకుందాం. ఇక్కడ శత్రుత్వం అనేది ఆ ప్రజల నాశనం చేయడానికి ఏ రీతిగా ఉందో 9:1 నుంచి 8. హద్రాకు దేశంను గూర్చియు దమస్కు పట్టణంను గూర్చియు వచ్చిన దేవోక్తి ఏలయనగా, యెహోవా సర్వ నరులను ఇజ్రాయేలీల గోత్రపు వారినందరినీ లక్ష్యపెట్టువాడు గనుక. ఏందంట? ఇజ్రాయేలీల గోత్రపు వారిని. ఒక్క నిమిషం. ఈ ఏలయనగా యెహోవా సర్వ శరీరులు అని రాయబడింది. అక్కడ సర్వ శరీరులు అంటే ఎవరు సర్వ శరీరులు? ఎవరు? సర్వలోక ప్రజలు. సర్వ శరీరులను ఇజ్రాయేల్ గోత్రపు వారందరినీ ఏంటంట? మళ్ళీ ఇంకొక మాట వాడింది అక్కడ, ఇజ్రాయేల్ గోత్రపు వారందరినీ అంటే దేవుని దృష్టి ఎక్కడుంది? దేవుని దృష్టి ఎక్కడుంది? దేవుని దృష్టి ఎక్కడుంది? ఇజ్రాయేల్ ప్రజల మీద ఉంది. గమనిస్తున్నారు? ఇక్కడ 2వ వచనం చదవండి. ఒక్క నిమిషం ఆగమ్మ. ఏలైనగా యెహోవా సర్వ నరులను ఇజ్రాయేల్ గోత్రపు వారిని అందరినీ లక్ష్య పెట్టువాడు గనుక దేని లక్ష్య పెడతాడంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను దాని సరిహద్దును అనుకొని ఉన్న హమాతును గూర్చియు జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చియు అది వచ్చెను. తూరు పట్టణపు వారు ప్రాకారం గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంతా విస్తారంగా వెండిని, వీధులలోని కసువంత విస్తారంగా సువర్ణంను సమకూర్చుకొనిరి. యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనం చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును. అది అగ్ని చేత కాల్చబడును. అష్కేలోను దానిని చూచి జడియును. గాజా దానిని చూచి బహుగా వణుకును. ఎక్రోను పట్టణము
తాను నమ్ముకొనినది అవమానము నొందగా చూచి భీతి నొందును. గాజా రాజు లేకుండా పోవును, అష్కెలోను నిర్జనంగా ఉండును. ఎవరైతే నాశనం చేయాలని వస్తారో ఆ దేశాలన్నీ కూడా ఏమైతున్నాయి ఇక్కడ? ఆ దేశ ఇజ్రాయెల్ ప్రజలతో పెట్టుకున్న వారందరూ ఏమైతున్నారు ఇక్కడ? దేశాలు రాజులు లేకుండా దేవుడు చేస్తా ఉంటున్నాడు. ఇక్కడ యెహోవా సముద్రమందుడు దాని బలమును నాశనం చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును, అది అగ్ని చేత కాల్చబడును. అష్కేనులో దాన్ని చూచి జడియను, గాజా దాన్ని చూచి బహుగా వణుకును. ఎక్రోను పట్టణం దాన్ని నమ్ముకున్నది అవమానం నొందగా చూచి భీతి నొందును. గాజా రాజు లేకుండా పోను, అష్కెల్లో నిర్జనంగా ఉండును, అష్టోదులో సంకర జనముడు కాపురముండును. ఫిలిస్తీయుల అతిశయస్పాదమును నేను నాశనము. అంటే ఫిలిస్తీయులు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? ఫిలిస్తీయులు దే బలం చూసుకొని అతిశయిస్తున్నారు. ఫిలిస్తీయులు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిలిస్తీయులు అతిశయస్పాదమును నేను నాశనము చేసేదను. వారి నోట నుండి రక్తంను వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసంను నేను తీసివేసేదను. వారును శేషంగా నుందురు, మన దేవునికి పెద్దల వలె నుందురు. ఈ వచనం ఏమో చూడండి, వారును శేషముగా నుందురు, మన దేవునికి వారు యూదా వారిలో పెద్దల వలె నుందురు, ఎక్రోను వారు యెబూసీల వలె నుందురు. 8వ వచనం, నేను కన్నులారా బాధించువారు ఇకను సంచరింపకుండను, తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదికి రాకుండాను దానిని కాపాడుకొనుటకై నేనొక దండుపేటను ఏర్పరచెదను. ఏం చేస్తారట దేవుడు? ఏం చేస్తారట? ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్నటువంటి పవర్ అది. ఏం చేస్తారంటే చూడండి, నేను కన్నులారా చూచితిని గనుక బాధించు వారు ఇంకను సంహరింపకుండాను, తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దాన్ని కాపాడుకొని. దేని కాపాడతాడంట? దేని కాపాడతాడు? దేవుని ప్రజలు దేవుని మందిరాన్ని రాకుండా కాపాడుకున్నట్టుగా నేను ఒక దండుపేటను ఏర్పాటు చేస్తాడంట దేవుడు. అది దేవుని ప్రణాళిక. చూస్తే మనం అనుకుంటా ఉంటాం మనం ఏదో రచిస్తాం, మనం ఏదో రకంగా ఉంటాం. కానీ ఈరోజు నీ సంబంధము దేవునితో కలిగి ఉంటే, నీ దేవుని యొక్క కటాక్షము నీ మీద ఉంటే, దేవుని ప్రతిష్ఠిత జనంగా నీవుంటే, దేవుని స్వకీయ జనంగా మనముంటే, ప్రియ దేవుని సంగమా, దేవుడే నీ పక్షాన నిలబడతాడు. దేవుడే నీ పక్షాన నిలబడి యుద్ధం చేస్తాడు. ఇజ్రాయెల్ ప్రజల చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో, ఇజ్రాయెల్ ప్రజల పేరు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో, ఇజ్రాయెల్ యొక్క కష్టాన్ని, ఇజ్రాయెల్ చేసినటువంటి ఆ యొక్క పనులన్నిటినీ లేకుండా వారిని పడగొట్టడానికి శత్రువులందరూ కూడా ఏమైందంట? మిత్రులైనట. అయినా దేవుడిస్తున్నటువంటి మాట, నా మందిరం మీదికి రాకుండా దాన్ని కాపాడుకొనుటకై నేను ఒక దేవుడు రిలీజ్ చేస్తున్నాడు దండు పేటను ఏర్పరచదనని దేవుని యొక్క వాక్యం సెలవు. చేయవలసింది ఒకటే, ఇజ్రాయెల్ ప్రజలు దేవుని స్వకీయులుగా పిలువబడ్డారు. ఏమని పిలువబడుతున్నావు ఈరోజు? ఇజ్రాయెల్ ప్రజలు దేవుని స్వకీయులు. మరి నువ్వెవరు? నువ్వు ఏమని పిలువబడుతుంటున్నావు? నువ్వు దేవుని స్వకీయ జనంగా నువ్వు పిలువబడితే, నో మ్యాటర్ నీకు వ్యతిరేకంగా ఎంతమంది లేసినా దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుని ప్రజలు అనేక చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా ఒకటైనరంట ఇజ్రాయెల్ పేరు లేకుండా. ఈ వచనంలో చూడండి, ఇక్కడ ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, నీకు విరోధంగా నిబంధన చేసుకుని ఉన్నారు. గుడారపు వాసులు, ఎదోమీలు, ఇష్మాయేలీలు, మోయాబీలు, హగ్రీలు, గెబులు వారు, అమ్మోనీయులు, అమాలేకీలు, ఫిలిస్తీయులు, వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న దేశాలందరూ కూడా ఒక టార్గెట్ ఎవరు? మెయిన్ టార్గెట్ ఎవరు? మెయిన్ టార్గెట్ ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. ఇజ్రాయేలును నాశనం చేయడానికి ఈరోజు అనేకలు చేతులు కలుపుతా ఉంటున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు జోలికొస్తే దేవుడు వారి పక్షాన నిలబడి ఒక పేటను అంట. ఇక్కడ చూడండి, దండు పేట అంటే ఒక దండు పేట ఏర్పాటు చేశారంట. దేవుని ప్రొటెక్షన్ దేవుని ప్రజల మీద ఉంటుంది. నో మ్యాటర్ నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా, దేవుని కంచె, దేవుని కాపుదల నీకుంటే, దేవుడు నీ ముందరగా నడిస్తే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు.
దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుని మహిమ కార్యాలు నీ జీవితంలో చూస్తావు. ఈరోజు నువ్వు నీ వ్యక్తిగత జీవితం దేవునితో ఏ రీతిగా ఉంది, నీ వ్యక్తిగత జీవితం దేవునితో ఏ విధంగా నడుచుకుంటున్నావు? ఈరోజు ఇజ్రాయెల్ ప్రజలను స్వకీయులుగా అని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. ఈరోజు అదే పేరు పెట్టబడినటువంటి నీవు అదే పేరుతో నువ్వు పిలువబడితే, నీ వ్యతిరేకంగా ఎంతమంది లేచినా, ఎంతమంది గుంపులు కూడినా, దేవుడు నీ పక్షాన నిలబడితే వారందరూ కూడా ఓడిపోయి దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. అది దేవుడు ఇస్తున్నటువంటి మాట. అందుకనే ప్రతిష్ఠిత జనంగా నీవు ఉండాలంటే, నో మ్యాటర్ లోకంలో ఎన్ని ఆశలున్నా, లోకంలో ఎంత ప్లెజర్స్ ఉన్నా, వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని వాక్యము ఏది బోధిస్తుందో దాని ప్రకారం నిలబడు. దేవుని వాక్య ప్రకారం నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే నీతి యథార్థ. దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తున్నటువంటి క్రమంలో ఆ నీతి కనబడుతుందా దేవుని దగ్గర, ఆ యథార్థత కనబడుతుందా దేవుని దగ్గర, ఆ పరిశుద్ధత కనిపిస్తుందా? ఇవి ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో చేస్తావో దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకల్లో దీవించును గాక.